శ్రీనివాస్ గారు చెప్పండి, అంటే ఈ రోజు కాళేశ్వరంలో కేసీఆర్ కి నోటీసులు ఇస్తే భయపడి పారిపోతుండంటే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సో నిజంగా లక్షల కోట్లు కుంభకోణం చేశారు, కల్వకుంట్ల కుటుంబమే తిన్నదని చెప్పేసి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఏం సార్ నిజంగా అరెస్ట్ కాబోతున్నారు అనుకోవచ్చు నెక్స్ట్? మీరు చాలా దూరం పోతున్నారు. కమిషన్ వేసారు, దాన్ని నోటీస్ ఇచ్చారు, నోటీస్ ని స్వీకరించి కేసీఆర్ గారు టైం తీసుకున్నారు, వస్తారు. అలా కుంభకోణమే కాలేదు కదా, కుంభకోణం అయ్యిందని ఒక గ్లోబల్ ప్రచారం చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలన్న ఆలోచనతోని, మైండ్ గేమ్ తోని ఇవన్నీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ వల్ల ఏవైతే ఉన్నాయో ఇవాళ మా హరీష్ రావు గారు ఇవాళ మొత్తం దాన్ని పటాపంచలు చేసిర్రు. ఇవాళ మాకంతా క్లుప్తంగా అసలు ఏం జరిగింది, ఎట్లా ఉంది అని చెప్పి మాకు బోధన చేసిండ్రు. వీటిని చూస్తుంటే మేము చాలా ఆశ్చర్యపోతా ఉన్నాం. నిజంగా ఒక్క వెంటుక మందం కూడా అవినీతి జరగని ప్రాజెక్ట్ లో ఇంత ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అట్లనే మంత్రులు పనిగట్టుకొని ఇవాళ గ్లోబల్ ప్రచారం చేసి ఏదో 1,00,000 కోట్లు కాళేశ్వరంలో వాళ్ళు దిగమింగిండ్రు అని చెప్పి ఇవన్నీ ఫాల్తూ చెత్త మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి రేపు కమిషనే వాళ్లకు తీర్పు అర్థమయ్యేటట్టు ఇస్తుంది. ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నా, ఈ కమిషన్ మీద పూర్తి నిజాయితీగా జరగాలి అన్నది మా యొక్క ఒక విజ్ఞప్తి. రెండోది ఏంటి అనంటే ఇండ్లకేని ఏదో ఒక రకంగా వాళ్ళకు ప్రతి జాగల మన కేటీఆర్ ది కూడా ఏది కార్ రేసింగ్ దాంట్లో వాళ్ళు ఏదో చేయబోతే వాళ్ళకు లీగల్ ఆస్పెక్ట్ లో ఏం చెప్పారు అని అంటే మీరు ఏం చేసినా గానీ కేటీఆర్ ను ముట్టుకోలేరు అని వాళ్ళకు లీగల్ ఇన్ఫర్మేషన్ వచ్చినందుకు ఆ కేసును పక్కన పెట్టారు. ఇప్పుడు అదే విధంగా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కాళేశ్వరాన్ని పట్టుకున్నారు. ఇందులో కూడా వాళ్ళు లీగల్ ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఇందులో ఏమీ లేదని. ఎందుకనంటే ఇవాళ ఖచ్చితంగా మంచి మాకు ఇవాళ పూసకొచ్చినట్టు చెప్పారు హరీష్ రావు గారు, పూసకొచ్చినట్టు చెప్పారు మా యొక్క కార్యవర్గానికి, నాయకులకు. ఇది ఇన్న తర్వాత అసలు రేవంత్ రెడ్డి మధ్య ఉందా లేదా అన్నది ఒక డౌట్. ఏంటంటే ఆయన రెండే జపం చేస్తా ఉన్నాడు, కోర్టులు, కేసులు, జైలు, ఇవే ఈ మాటలతోని నడిపిస్తున్నాడు. అసలు దాంట్లో ఉంటే కదా ఏదన్నా లేని వాటికి ఇవాళ చేయి పెట్టుకుని ఇది కూడా మరొకసారి ఆయన చేతులు కాల్చుకుంటాడని మాకు పూర్తి విశ్వాసం ఉంది. వెంటక మందం తప్పు కూడా జరగలే అన్న అవినీతి లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. 6.77 ఒక సంస్థకి ఇస్తే దాన్ని 677 కోట్లు అని ఇలా పత్రికలు రాస్తున్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇది ఏమి అసలు నేను ఒక్కటి కోరుతా ఉన్నా, దాంట్లో మొత్తము ఇవాళ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, దాంతో పాటు ఒక బుక్లెట్ ఇచ్చిండ్రు. ఇవాళ మీరు కూడా అంటే రిపోర్టర్స్, సామాన్య ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ దాన్ని చదువుకునే అవసరం ఉన్నది. ఎందుకంటే దేశం లోపల, మన రాష్ట్రం లోపల ఒక చరిత్రాత్మకమైనటువంటి ఈ ప్రాజెక్ట్ ని విదేశాల నుంచి దేశం అంతా ఇవాళ గూగుల్లో కొడితే కూడా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అని అంటే ఇలా కాళేశ్వరం అని చెప్తా ఉన్నారు. దాన్ని ఇవాళ మనకు ఒక ఏంటి అంటే దానికి ఒక నల్ల రంగు ఇయ్యాలి అన్న ఆలోచన ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆయన మంత్రివర్గం చేస్తున్నది, అది పటాపంచలు అయిపోతుంది. ఇవాళ మేము ఇవన్నీ తెలుసుకున్నాం, మాకైతే పూర్తి నమ్మకం ఉండే. ఇవాళ హరీష్ రావు గారు మాకు ఒక స్టూడెంట్ కి ఎట్లా చెప్పిండో అంత మంచిగా వివరించి చెప్పిండు. దాన్ని తీసుకొని ప్రజలలోకి వెళ్తాం. మేము కూడా కార్యకర్తలుగా, నాయకులుగా మరి ప్రతిపక్షాలను గట్టిగా ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉపేందర్ గారు, సో కేసీఆర్ కి, హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం 11వ తారీఖు కూడా విచారణకు వెళ్తున్నారు. సో రేవంత్ రెడ్డి అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని చెప్పేసి అనుకోవచ్చా? ఇదే కాళేశ్వరంలో కుంభకోణం జరిగినాయి, 1,00,000 కోట్ల అవినీతి జరిగినాయి, ఈ రోజు నిరూపించే విధంగా చేస్తున్నా అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళు ఒక కక్షపూరితంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని, గతంలో జరిగిన అభివృద్ధి జరగలేదని చెప్పి ఒక కమిషన్లు వేసి కమిషన్ల పేరుతోటి కాలయాపన చేస్తూ 420 హామీల్ని పక్కదో పట్టించి సీట్లు ఎట్లా కూర్చోవాలనే ప్రయత్నంలో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు కమిషన్ ఈ దేశంలో ఏ కమిషన్ చేసినా కూడా, ఏ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఎవరికి శిక్ష పడ్డది లేదు, ఎవరి దగ్గర రికవరీ చేసింది లేదు. కమిషన్లు అంటే దానికి టివార్ ఉంటది, ఇంటినవా, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అని. ఇప్పుడు ఆ కమిషన్ ఎందుకు వేసిర్రు? ఇర్రెగ్యులారిటీస్ మీద వేసిరా, లాక్యునా మీద వేసిరా, మిస్అప్రాపరేషన్ మీద వేసిరా, దేని మీద వేసిరా అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. సరే, క్లారిటీ ఇస్తే నువ్వు అవన్నీ ఒకవేళ నీకు దాని యొక్క క్వాంటిటీ మీద అంటే దాని యొక్క నాణ్యత మీద కమిషన్ చేయాలంటే దానికి ఎక్స్పర్ట్స్, ఇంజనీర్, సివిల్ ఇంజనీర్స్ వాళ్ళ కమిటీ దాన్ని అంతా సాయిల్ టెస్ట్, మిగతా టెస్ట్లని చేసి ఒక్కొక్క టెస్ట్ 10 నెలలు పడుతుంది రిజల్ట్ రావడానికి. నువ్వేదో తూతూ మంత్రం, తుమ్మకాయ మంత్రం, ఒక కమిషన్ ఇస్తాం, కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది, ఇచ్చినాం కాబట్టి కేసీఆర్ ని బదనాం చేస్తాం, లేకపోతే ఒక కమిషన్ ముందుకి
ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక బీజేపీ నాయకుడు పోయి ఇష్టం వచ్చింది లోపల మాట్లాడి బయట వచ్చి మాట్లాడి ఇక్కడ అవినీతి జరిగిందని. అరే అవినీతి ఏంద్రా భయ్, ఆడ 80,000 కోట్ల రూపాయలు డిపిఆర్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, 92,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్తే నువ్వు 1,00,000 కోట్ల కుంభకోణం అని ఎట్లా అంటావురా భయ్? అసలు ఇది ఏంటిది? మీకు చదువుకున్న వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు, పదవిలో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? సరే ఇక్కడ బిఆర్ఎస్ అంటే దయ్యాల రాష్ట్ర సమితి అని చెప్పేసి కొత్త పేరు కూడా ఇప్పుడు దయాల రాష్ట్ర సమిత, ఇంకో రాష్ట్ర సమిత, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన సమిత, మొత్తంగా కాదు కదా, ఒకలో ఇద్దరు ఉంటారు. ఒక కుటుంబం అంటే కుటుంబంలో కూడా దయ్యం ఉంటది, ప్రతిపక్ష పార్టీ ఉంటే ఆడ కూడా దయ్యం ఉంటది, అధికారంలో కూడా దయ్యాలు ఉంటాయి. ఇంటిదావా? దయ్యాలు ఎక్కడైనా ఉంటాయి, మొత్తం పార్టీ దయ్యాలు కాదు. ఒక పార్టీలో కొన్ని దయ్యాలు ఉన్నాయన్నారు. నీ కాంగ్రెస్ పార్టీలో లేవా దయ్యాలు? నీ బీజేపీలో లేవా దయ్యాలు? దయ్యాలు అనంటే అక్కడ కొన్ని ప్రజా ప్రయోజనాలకి ఇబ్బంది కలిగే విధంగా సంవత్సరాలు కూడా అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను చెప్పాలా? ఇంకా 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడు రేపు ఎలక్షన్లు పెడితే 10 రోజులు కూడా ఉంటారు. ఆ సీట్ల గుంజి కిందేస్తారు, బట్టలు కూడా మీకేస్తారు. అట్లున్నారు జనం. అరే నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు, 92,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం అంటే వాడు తెలివి ఉన్న నాయకుడా, తెలివి లేని నాయకుడా? సరే రాష్ట్రంలో ఉన్నాడంటే వీడు ఏదో ప్రచారం చేస్తుండు ఓట్ల కోసం అనుకుందాం. నువ్వు కేంద్రం నుంచి వచ్చి ప్రతిపక్ష నాయకుడివి, రేపు దేశంలో ప్రతిపక్ష నాయకుడివి అయితే ప్రధానమంత్రివి, కనీసం నీకైనా సోయి ఉండాలి కదా. ఢిల్లీ నుంచి తెలంగాణలో అడుగు పెట్టేటప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏంటి, దాని డిపిఆర్ ఏంటి, దాని ఖర్చు ఎంత, అసలు ఎంత పెట్టిర్రు, ఏం జరిగిందని తెలుసుకోవాలి కదా. ఎవడో సన్నాసోడు రాసిస్తే నువ్వు ఆ మాటలు పట్టుకుని లక్షల మంది మీటింగ్ లా రాహుల్ గాంధీ తెలుగుని మాట్లాడుతున్నా, తెలుగు లేక మాట్లాడుతున్నా అంటున్నాం మేము. రాహుల్ గాంధీని పప్పు అని అంటారు వాళ్ళు బీజేపీ వాళ్ళు, ఇందుకే అంటారు అని మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా నువ్వు బుద్ధి జ్ఞానం తెచ్చుకో రాహుల్, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడక వీళ్ళని నమ్ముకోకు. వాళ్ళు ఏదో అడ్డి మారి గుడ్డి సూట్లో తగిలింది వీళ్ళకి, వింటున్నావా? నిజంగా వీళ్ళకి అవగాహన ఉండో, తెలివి ఉండో. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా తెలుసా అది ఇరిగేషన్ గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి? ఏమీ తెలియదు, నేను ఏం ప్రిపేర్ కాలేదని అసెంబ్లీలో చెప్పిండు. రేపు నేను చెప్తున్నా కదా తమ్మి, కేసీఆర్ రేపు ఘోష్ కమిషన్ ముందు అటెండ్ అయిన తర్వాత, ఘోష్ కమిషన్ కి వివరణ ఇచ్చిన తర్వాత ఘోష్ కూడా లేచి నిలబడి కేసీఆర్ కి 2 చేతులు నమస్కారం పెడతాడు. ఎందుకంటున్నా ఈ మాట తెలుసా? ఇది విస్తృత ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 750 కిలోమీటర్ల గోదావరిని 365 కిలోమీటర్లు నీళ్లను ఆపి, చెక్ డ్యాములు కట్టి, బరాజులు కట్టి, అండర్ గ్రౌండ్ ద్వారా, గ్రావిటీ ద్వారా కొన్ని వందల కిలోమీటర్ల నీరు, సముద్ర మట్టానికి 650 మీటర్లు నీళ్లు తీసుకొచ్చి తెలంగాణలో చెరువులు నింపిండు. ఇంటినవా? బరాజులు నింపిండు, కాలువలు నింపిండు. ఇవన్నీ నింపితే తెలంగాణలో ఏమైంది? వాటర్ పెరిగింది, గ్రావిటీ. తెలంగాణలో 1,00,000 కోటి ఎకరాల మాగానికి రావాలని చెప్పి కేసీఆర్ చేసింది. 40 లక్షల ఎకరాల భూమి స్థిరీకరించి పంటలు పండించిండు కదా. ఇలా 2,40,00,000 టన్నుల రైస్ పండింది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అయింది, పంజాబ్ ను తలదన్నింది. అసొంటిని తెలంగాణలో రైతు రాజుని చేస్తే ఈ సన్నాసులు వచ్చి రైతుని ఇలా మొత్తం అన్నమో రామచంద్ర నాయుడు కాడ తీసుకొచ్చి ఇలా రెడ్లే రాజ్యం చేయాలి, రెడ్లే రూలర్స్, రెడ్లే దొరలు, రెడ్లే పటేళ్లే అంతా మేమే పరిపాలన చేయాలన్నావు. నిన్ను నమ్మితే పాపం గ్రామాలలో ఉన్న రెడ్లు వాళ్ళంతా కూడా నిజంగానే రెడ్ల రాజ్యం రావాలని ఓట్లేసిరు. ఓట్లేసినాక ఏమైంది? రైతు బీమా బీకేసిండు, రైతు భరోసా బీకేసిండు, గిట్టుబాటు ధర లేదు. వాడు రైతు గుడ్డపడి చచ్చిపోతున్నాడు, మందు దాగి చచ్చిపోతున్నాడు. రైతులని రెక్కలు విరిచిండు తమ్మి కులం పేరుతోటి. పాపం ఈయన ట్రాప్ లో కోదండ రామిరెడ్డి కూడా పడ్డాడు, పెద్ద మనిషి, తెలంగాణ సోయినోడు. రెడ్లు అంటే నిజంగా నేను కూడా రెడ్డిని కాబట్టి అండర్ గ్రౌండ్ లో రెడ్ల రాజ్యం కొరకు వర్క్ చేసి వీళ్ళంతా కలిసి తక్కువలు కాదు. ఇవాళ ఏమైంది? తెలంగాణలో బీసీలు లీడర్లు కాకుండా చేస్తారు. తెలంగాణ రెడ్డోళ్ళ రెక్కలు నడ్డి విడిచిర్రు. ఇలా పాపం వాళ్ళు తెలంగాణలో ఉన్న రెడ్లు చాలా మంచోళ్ళు, కల్మషం లేనోళ్ళు. వాళ్ళు అన్నం తినుకుంటే పక్కోడు అన్నం తినడా తినలేదా? ఒక చాకలోళ్ళు ఉన్నారు, మంగళోళ్ళు ఉన్నారు, మనకు పనిచేసే వాళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు ఉంటారు. అరే నేను తింటున్నా భయ్, వాడు కూడా తినాలని కోరుకుంటారు తెలంగాణ రెడ్లు. వీళ్ళు అట్లా కాదు, రెడ్లను చంపి మొత్తం 10 మందే తింటారు వీళ్ళు. జానారెడ్డి లేడు, జగ్గారెడ్డి లేడు, ఎల్లారెడ్డి లేడు, పుల్లారెడ్డి లేడు, నేనే రెడ్డిని, గొప్ప రెడ్డిని అని చెప్పినాడు. రెడ్డిని అంటే పాపం రెడ్లంతా నమ్మి చేస్తే ఇలా రెడ్లను బజార్కి ఇచ్చిండు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఊర్లోకి పోతే అయ్యో ఎంత పని అయిపోయారా, ఒక కులం పేరుతోటి ట్రాప్ లో పడుతుంది. కేసీఆర్ పాపం ఆయన రావో దొర ఏదో తెలియదు కానీ ఆయన బీసీలకు, రైతులకు, అన్ని కులాల వాళ్ళకి దళిత బంధు, బీసీ బంధు, ఆ బంధు, ఈ బంధు అని అందరికి భూముల రేట్లు వెరైటెడ్ చేసిండే. కేసీఆర్ సర్వజన బాగు కోరిండు కానీ వీళ్ళు మాత్రం ఈ సన్నాసులు అందరిని ముంచుతున్నారు కదా అని చెప్పి తినే అన్నంలో మట్టి పోసుకున్నామని రెడ్లు ఏడ్చురు తమ్మి. రెడ్డి ఏడ్చిన రాజ్యం, మళ్ళీ చెప్తున్నా, రెడ్డి ఏడ్చిన రాజ్యం, రైతు ఏడ్చిన రాజ్యం, మళ్ళీ ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు అన్నారు. ఈ కాంగ్రెస్ వారికి నాశనకాలం వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ ముందులో పడదు, ఇక ముందుకెళ్ళదు. దీన్ని ఏమైనా ఇక పంపిణీకే తయారయ్యారు జనం.
ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా దీన్ని నిమ్మకాయ జ్యూస్ చేసినట్టు చేసి మూసిలో బారబోస్తారు. సో సుమిత్రానందన్ గారు ఈ రోజు కేసీఆర్ పైన కావచ్చు, అలాగే హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, అలాగే కేసీఆర్ గారు భయపడి నోటీసులు ఇస్తేనే భయపడి ఇంట్లో దాక్కున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏమనుకోవచ్చు? అంటే నిజంగా కాళేశ్వరంలో అవకతవకలు జరిగినందుకే కేసీఆర్ గారు భయపడ్డారా, ఎదుర్కొనలేక దమ్ము లేదనుకోవచ్చు? అయితే రేవంత్ రెడ్డి గారి మాటలు దుర్మార్గమైన మాటలు, హాస్యాస్పదం. అసలు కేసీఆర్ గారి జీవిత నిఘంటువులో భయం అనే పదానికి చోటే లేదు. ఒకవేళ కేసీఆర్ గారు భయపడితే, నిజంగా ఆయనకు భయం అనే దానికి అర్థం తెలిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉండదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రము ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది, స్వరాష్ట్రంగా తెలంగాణను సాధించుకున్నాము అంటే కేసీఆర్ గారి నిర్భయత్వం కారణంగానే. ఆయనకు చావంటే భయం లేదు, ఆయనను మరి ఎదురొడ్డినటువంటి తెలంగాణ ద్రోహులంటే భయం లేదు, సీమాంధ్ర పాలకులంటే భయం లేదు. ఏ రకంగా చూసినా కేసీఆర్ గారి నిర్భయత్వమే, భయం లేని తనమే ఇవాళ తెలంగాణను సాధించి పెట్టింది. రేవంత్ రెడ్డి గారు దానికి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని అనుకుంటున్నాడు. ఇది విఫల పాలన కాదు. కేసీఆర్ కి ఛాలెంజ్ చేసిన ఈరోజు సీఎం చైర్ లో కూర్చున్నా నేను విజయం సాధించిన అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో ఆ రోజు రేవంత్ రెడ్డి తొడగొట్టడం, తర్వాత మీసం మెలేయడం, తర్వాత ఈరోజు సక్సెస్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. ప్రజాపాలన అని చెప్పకండి రేవంత్ రెడ్డి గారు, ఇకపైన ప్రజాపాలన అని చెప్పకండి. పగ సాధించుకున్న పాలన, ప్రతీకార పాలన అని చెప్పుకోండి. మీ మాట ప్రకారం ఇది ప్రజాపాలన కాదు కదా, మరి ప్రజల్ని పాలించడానికి కాదు కదా. మీరు కేవలం పగ సాధించుకోవడానికి, తడగొట్టినందుకు, మీసం తిప్పినందుకు నేను గెలిచిన అని చెప్పుకోవడమా? నీది గెలుపేనా రేవంత్ రెడ్డి గారు? ఇది గెలుపేనా? మీ వెనుక ఉన్నది ఎవరు? మీ వెనుక నిలబడ్డది ఎవరు? తెలంగాణ ద్రోహులు కదా, గుంట నక్కలు కదా. వాళ్ళందరూ ఎవరు ఏంటి అన్నది వాళ్ళ తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది. తెలంగాణకు ఈ 18 నెలల్లో నువ్వు చేస్తున్నటువంటి ద్రోహము, అడుగడుగున అన్యాయము, నీటి దోపిడీని అడ్డుకోవు, నిధులను దుర్వినియోగం చేస్తావు, మరి 1,80,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసినావో తెలియదు. మరి ఈ రోజు ప్రజలకి, ఉద్యోగులకి విరోధం పెంచే విధంగా, ఇద్దరి మధ్యలో చీలిక తెచ్చే విధంగా ప్రవర్తిస్తావు. మళ్ళీ నిన్నటికి నిన్న ఏం మాట్లాడతారు? ఉద్యోగుల భార్యలారా, తల్లులారా, నేను 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఎన్నడూ 1వ తారీఖు నేను జీతం ఇవ్వలేదు, నేను ఇస్తున్నా. జీతం అనేది దానం కాదు, ధర్మం కాదు. జీతం అనేది పనిని చేసిండ్రు, ఆ పనికి న్యాయంగా దక్కాల్సినటువంటి, వాళ్ళకి రావాల్సినటువంటిది కదా, హక్కు కదా. మరి అది 1వ తారీఖు నాడు ఇవ్వాల్సిందే. కొద్దిగా కరోనా కష్టకాలం తర్వాత ఆర్థిక పరమైనటువంటి కొద్ది సమస్యలతోని కొంచెం 2-3 రోజులు అటు ఇటు అయితే దానికి పెద్దగా దుష్ప్రచారం చేసి ఉద్యోగులకు ఎన్ని హామీలు ఇచ్చినావు, ఆ ఫస్ట్ నాడు జీతం అనే ఒక మాట పక్కన పెట్టి, అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకే, అవుట్ సోర్సింగ్ గానీ ఇతరత్ర ఉద్యోగులకు గానీ నువ్వు 1వ తారీఖు నాడు జీతం ఇస్తున్నావా? మరి ఆ విషయం చెప్పగలవా? గుండె మీద చేసుకొని అందరూ, అన్ని రకాల ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ గానీ ఇతరత్ర గానీ అన్ని రకాల ఉద్యోగులకు, అందరు ఉద్యోగులకు ఫస్ట్ నాడు ఇస్తున్నావా? దయ్యాల పార్టీ అంటగా మేడం టిఆర్ఎస్ పార్టీ. ఆయన వెనుక గుంటనక్కలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు అనుకుంటున్నారు. పాపం కాంగ్రెస్ సీనియర్లు కానీ, సోనియా, రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ సీఎం అని అనుకుంటున్నారు, భ్రమలో ఉన్నారు. గుంట నక్కలు ఉన్నాయి, తెలంగాణ ద్రోహులు ఉన్నాయి, కాంగ్రెస్ ద్రోహులు ఉన్నారు. రేవంత్ రెడ్డి వెనుక, రేవంత్ రెడ్డి ఏ సమూహం? రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి, ఎన్ని పార్టీల కలయిక? బీజేపీ ఉన్నది, టీడీపీ ఉన్నది, తెలంగాణ ద్రోహులు ఉన్నారు, కుట్రదారులు ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తే కదా రేవంత్ రెడ్డి అయిండు. అది ద్రోహుల పార్టీ. అది 10 సంవత్సరాలు కాదు, 10 నెలల్లోనే దీన్ని ఏం చేస్తావు? 18 నెలల్లోనే మరి 10 ఏళ్ల ప్రగతిని అడుగు ముట్టించినావు. మరి కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయడానికి, కరెంటు ఖర్చును భరించడానికి చేతగాని ముఖ్యమంత్రి అయినా ఏ రకంగా చూసినా వడ్లు కొన్న వడ్లకు డబ్బులు ఇవ్వడు. అటు విద్యార్థులు, ఇటు నిరుద్యోగులు, ఇటు ఉద్యోగులు, ఇటు పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు, ఇటు రైతులు,
రైతు కూలీలు మరి ఎంతమందికి చెప్తివి ఆశను? రైతుల కంటివి, రైతు కూలీల కంటివి, ఇంకా కౌలు రైతుల కంటివి. ఏది రైతు బీమా చెల్లించలేనటువంటి దుస్థితిలో ఇవాళ ఉన్నది కదా. ఏ రకం 6 డిఏలు 5 డిఏలు బకాయి ఉన్నాయి. జూన్తో ఇంకో డిఏ ఇవ్వాలి. 6 డిఏలు ఉద్యోగులకు ఇవ్వాల్సిన చోట ఒక్కటిచ్చి 2 ఇస్తాను, ఇంకోటి 6 నెలల తర్వాత ఇంకో డిఏ కూడా వస్తుంది. మళ్ళీ గవే 6 అయితే నువ్వు బాకీ పడ్డాయి. అప్పటికి ఉన్న 3 డిఏలు ఏకకాలంలో ఇస్తా అంటివి. అలాగే పిఆర్సీ అంటివి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు 73% ఫిట్మెంట్ ఇచ్చి ఏ రాష్ట్రంలో లేనంత భారీ వేతనాలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని బద్నాం చేసి నువ్వు గద్దె మీదకి ఎక్కి రోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులను మోసగిస్తేవి, ప్రజల్ని ఉద్యోగులను వేరు చేసే కుట్ర చేస్తేవి. ఆ పథకాలు ఆపి మీకు ఏమంటారా అని అడిగితేవి. రైతు బంధు ఆపమంటారా, లేకపోతే పెన్షన్లు ఆపమంటారా, లేకపోతే లీటర్ ధర పెట్రోల్ ధర 200 చేయమంటారా? ఇట్లా ప్రజలకు ఉద్యోగులకు పోసుకొని తింటారా అని ఉద్యోగులకు అంటారు. విరోధం పెంచి ఇద్దరి మధ్య తాకలాట పెట్టి 98% మీరు 2% కదా అంటాడు ఉద్యోగులను ఉద్దేశించి. ఎంత ఇది ఆయనకు, ఎంత అహంకారం. ఆ 2% కూడా కాని ఓట్లతో కదా గెలుస్తేవి. రేవంత్ రెడ్డి గారు భయం అనే మాట కేసీఆర్ గారి డిక్షనరీలో లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, మీరు నిన్నేం మాట్లాడుతూ ఉన్నారు అక్కడ? మూసిని ప్రక్షాళన చేస్తా అంటే అడ్డుకుంటున్నారు అన్నావు. ఏ నీళ్ళతో ప్రక్షాళన చేస్తావు? కాళేశ్వరం నీళ్లు కాదా? మరి కూలిపోయిందంటే కదా కాళేశ్వరం. తెలంగాణ వరప్రసాదం కాళేశ్వరం, తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరం కూలిపోయిందంటే మరి ఏ నీళ్ళతో శుద్ధి చేస్తావు? నీ మాట మీద నువ్వు అటొక్క మాట మాట్లాడుతావు, ఇటొక్క మాట్లాడుతావు. ద్వంద్వ వైఖరి. దయచేసి కేసీఆర్ గారిని గురించి తూలన అడ్డం తిట్టడం మానండి. వ్యక్తుల హరీష్ రావు గారిని ఉద్దేశించి ఇంతెత్తు పెరిగిండు అంతెత్తు పెరిగిండు. మేము అనము 3 అడుగులు ఉన్నామని ప్రజలన్నా మేము అనం, మాకు సంస్కారం అడ్డం వస్తుంది. నీ ఎత్తు గురించి దాని గురించి మేము అనం, అది వ్యక్తుల చేతుల్లో లేనటువంటిది. ఇకనైనా మరి తెలంగాణ ప్రజల కోసం చేయండి, పగ సాధించడం కోసం కాదు పాలన. ఇది గుర్తుపెట్టుకోండి. జై తెలంగాణ. రాకేష్ రెడ్డి గారు చెప్పండి, ఈ రోజు కేసీఆర్ పైన కావచ్చు, హరీష్ రావు పైన నోటీసులు ఇవ్వడం, అయితే ఆ నోటీసులకు భయపడిపోయిండు. నేను సంవత్సరం వరకు నేను జైల్లో ఉన్నా, నేను భయపడలే, అండ్ బీఆర్ఎస్ అనేది దయ్యాల సమితి అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో నిజంగా కాళేశ్వరంలో అవినీతి అవకతవకలు జరిగాయి కాబట్టి డేట్లు మార్చుకుంటూ వచ్చారు. అసలు రేవంత్ రెడ్డి గారి మాటకి తెలంగాణలో విలువ ఉన్నదా? ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన మాటకి ఏం విలువ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం వాస్తవం, కాళేశ్వరం విషయంలో అనేక దుష్ప్రచారాలు జరిగినాయి, ఆరోపణలు వచ్చినాయి, ప్రజల మైండ్లలో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ ఈ రోజు హరీష్ రావు గారు తెలంగాణ భవన్ వేదికగా కాళేశ్వరం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ద్వారా వాస్తవం ఏంది, అబద్ధం ఏంది, నీళ్ళేంది, పాలేంది, మంచిది, చెడేంది అనేది చాలా స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది. అంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, అసలు కాళేశ్వరం కూలిపోయిందని, కాళేశ్వరం ఇంకా పనికి రాదని, అసలు తుమ్మిడి హట్టి దగ్గర నీళ్లున్నా కూడా కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి మేడిగడ్డకు ప్రాజెక్టు మళ్లించారని, కాళేశ్వరం దగ్గర ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్లు ఇయ్యలేదని, పాత ఆయకట్టకు స్థిరీకరణ జరగలేదని చెప్పి అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ గానీ, హరీష్ రావు గారు చేసినటువంటి ప్రజెంటేషన్ గానీ ఈరోజు నిజంగా అద్భుతం. వాస్తవం ఏందో ప్రజలకు తెలిసిపోయింది. ఇదే విషయాన్ని మరి కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు గారు అదే విధంగా అనేక ఆధారాలతో పాటు కేసీఆర్ గారు అందించనున్నారు, ప్రజల ముందు కూడా స్పష్టం చేయనున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ ఆరోపణలు మానుకోవాలి. కాళేశ్వరం అనేది కోటాను కోట్ల హిందువులకు ఒక పుణ్యక్షేత్రం, ఒక త్రివేణి సంగమం. అలాంటి కాళేశ్వరాన్ని ముక్తేశ్వరాన్ని పట్టుకుని కూలేశ్వరాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబోధించడం, ఇది కోటాను కోట్ల హిందువుల యొక్క సెంటిమెంట్ ను అగౌరవపరచడమే. మీరు రాజకీయాలు చేయదలుచుకుంటే మీరు రాజకీయాలు చేయండి, ఇతర అంశాలు మాట్లాడుకోండి. కానీ కాళేశ్వరం మట్టి కూలేశ్వరం అంటే కూలేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వమే అనేటువంటి వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము పుచ్చిపోయినటువంటి గుంజలతో వేసినటువంటి ఒక పందిర్లాగా ఉన్నది, అది ఎప్పుడు కూలిపోయేది తెలియదు. కూలిపోనున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆలోచించుకుంటే రేవంత్ రెడ్డి గారికి బాగుంటది తప్ప, కూలనటువంటి కాళేశ్వరాన్ని పట్టుకొని కూలింది కాళేశ్వరం అంటే మాత్రం తప్పకుండా ప్రజలే దానికి సమాధానం చెప్తారు. ఇప్పుడు ఈ సందర్భంగా ఈటెల గారు, హరీష్ రావు గారు కేసీఆర్ కి దగ్గర అవుతున్నారు. సో బీజేపీ బీఆర్ఎస్ గేమ్ ప్లాన్ అది అని చెప్పేసి ఏకంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారు. నిజమే అనుకోవచ్చు. సరే, ఈటెల రాజేందర్ గారు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి దగ్గర అయ్యారు, లేదా వాళ్ళ భాషలో చెప్పాలంటే బీఆర్ఎస్ తో కుమ్మక్కైందంటే మరి సిడబ్ల్యూసీ ఎవరితో కుమ్మక్కై, సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరితో కుమ్మక్కై?
అయితే వాళ్ళే చెప్పారు కదా ఇంజనీరింగ్ మార్వల్ అని. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ దీన్ని కీర్తించింది కదా గడ్కరీ గారు. మరి వారి ఎవరితో కుమ్మక్కైనా, వ్యాప్కోస్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ అంకురార్పణ చేసిండో మరి వాళ్ళు ఎవరితో కుమ్మక్కైనట్టు, వాటర్ మ్యాన్ ఎవరితో కుమ్మక్కైనట్టు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆరోపణలు మానుకోవాలి. సాక్ష్యాలు ఉంటే మరి వాళ్ళు చర్య తీసుకోవాలి. ఎవడొద్దంటాను, లెట్ దెమ్ టేక్ డెసిషన్. హూ ఇస్ బ్లాకింగ్ దెమ్. కాబట్టి ఇదంతా కూడా కేవలము 6 గ్యారెంటీలు 420 హామీల మీద ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్నల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి నాటకం, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పి ప్రజలకు స్పష్టమైంది. మరో 10 సంవత్సరాలు అధికారం ఇవ్వండి, దీన్ని ఒక టోక్యో, ఒక జపాన్, ఒక సింగపూర్ చేసి చూపిస్తా అంటుంటారు. ఎవరు 18 నెలలలో పచ్చబడ్డటువంటి తెలంగాణ మళ్ళీ బీడుపడేటట్టు తయారు చేసిండు ఆయన. పురోగమిస్తున్నటువంటి తెలంగాణను తిరోగమన స్థాయికి చేర్చేసిండు. గతంలో కట్టడాలు జరిగేటువంటి ఈ రోజు కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇంకా మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు నీకు అప్పచెప్తే ఏం జరుగుతుంది అందరు తెలుసు. ఇది మరి ఒక వెనకబడ్డటువంటి రాష్ట్రంగా ఒక బీహార్ గానో లేకపోతే ఇంకో రాజస్థాన్ తయారైతుంది తప్ప పురోగమిస్తున్నటువంటి రాష్ట్రంగా మాత్రం తయారు కాదు. ఇప్పటికే చెంపలేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు చెంపలేసుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో. అసలు అనవసరంగా వీళ్ళకి ఓట్లు ఇష్టం అని చెప్పి చెంపలేసుకుంటున్న నేపథ్యంలో వీళ్ళు ఇంకా 10 ఏళ్ళు ఇంకా 15 ఏళ్ళు నాని సరిపోయింది. ఇప్పటికి సరిపోయింది రేవంత్ రెడ్డి గారు. నిరేష్ గారు చెప్పండి, ఈ రోజు కాళేశ్వరం కుంగిపోయింది, లక్షల కోట్లు అవినీతి జరిగింది. సో కాళేశ్వరంలో త్వరలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి కూడా రూమర్స్ వస్తున్నాయండి. సో నిజంగా అరెస్ట్ కాబోతున్నారు అనుకోవచ్చు. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కండి, రూమర్స్ వస్తున్నాయండి. ఇంకేం చెప్తాం, అవన్నీ రూమర్స్. ఆ కాంగ్రెస్ నాయకులకి పని పాట లేదు, అభివృద్ధి చేద్దామనే సోయి లేదు. ఎప్పుడు చూడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బట్టగాలు చేద్దామా, కేసీఆర్ గారిని ఎట్లా బదనాం చేద్దామనే తప్ప తెలంగాణ అభివృద్ధి చేద్దామనేది అయితే లేదు. సో అలాంటి నేతలు చేసిన ఈ కమిషన్లు, ఈ కాంగ్రెస్ కమిషన్లు వేసి అడ్డగోలు కేసీఆర్ గారికి నోటీసులు పంపించడం అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కేసీఆర్ గారి జోలికి వస్తే మాత్రం ఊరుకునేదే లేదు. మరొక ఉద్యమం తెలంగాణలో మొదలవుతుంది, అందులో డౌటే లేదు. ఎందుకు భయపడతారండి? ఆయన ఏం చేసి నేను ఆయన రేవంత్ రెడ్డి గారు 100 అంటారండి. రేవంత్ రెడ్డి గారికి పనే ఉంది, ఆయన పనే అది. వచ్చిన మొదలు కేసీఆర్ గారిని తిట్టడమే తప్ప ఆయన ఏదైనా ఒక్క పని చేసిండా? 6 గ్యారెంటీలు అన్నాడు, అదేమన్నా ఎలగబెట్టిండా? అది లేదు. ఆ రైతు బంధు అన్నాడు, అదేమైంది? రుణమాఫీ ఏమైంది? అసలు ఆ రైతు బంధు కోసం అని కేసీఆర్ గారు పెట్టిన 7,000 కోట్లు ఏమైంది? ఇప్పటిదాకా దాని లెక్క పత్రం లేదు. ఏం చేసిండు ఆయన రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎవరు చెప్పిండండి అవన్నీ? ఎవరు చెప్పారు అవన్నీ? మరి నాకైతే తెలియదు. ఆయనకి ఆ దయ్యాలున్న చోటికే తెలుస్తుంది దయ్యాలు ఉన్నాయో లేవని, మాకు తెలియదు అవన్నీ. ఇప్పుడు 18 నెలల్లో ఏం తీర్చిదిద్దాడండి? ఉన్నదాగం చేసిండు. ఇంకా ఆయనకి ఇస్తే ఇక మొత్తం కొట్టుకోబోయేటట్టుందని జనాలు కూడా డిసైడ్ అయ్యారు. ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు, ఇక కూడా లేదు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక వరస్ట్ సీఎం గా మిగిలిపోయే తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారే అనుకుంటున్నా. ఏం కష్టపడుతుంటే కేసీఆర్ గారిని ఎట్లా బదలాం చేయాలా, తెలంగాణ ఎట్లా నాశనం చేయాలా, తెలంగాణకు డెవలప్మెంట్ ఎట్లా నాశనం చేయాలా, దాన్ని ఆంధ్రాకి ఎట్లా పట్టుకోవాలా, లేకపోతే ఇంకొకరికి ఎట్లా పట్టుకోవాలా, లేకపోతే కమిషన్ ఎట్లా తీసుకోవాలా, ఆయన ఎట్లా డెవలప్ అవ్వాలని తప్ప ఆయన ఏ రకంగా కష్టపడుతుంది తెలంగాణకి? ఏం కష్టపడట్లా. ఎందుకండి ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఆడవాళ్ళకు రెగ్యులరేషన్ పెట్టాలా లేదా? ఏం చేసిండండి? లేదండి, 2,500 ఇచ్చిండా? ముందు కోటీశ్వరుల తర్వాత ఆయన పెట్టిన 6 గ్యారెంటీలలో 2,500 ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలేదు. ఆయన 2,500 అయినాడు, కోటీశ్వరుని ఏం చేస్తాడు? ఆయన ఏది పడితే అది మాట్లాడతాడు. ఆ కాంగ్రెస్ క్యాబినెట్ లో మంత్రులు కూడా ఏది పడితే అది మాట్లాడతారు. అది మేం చెప్పడం కాదు, వాళ్ళే ప్రూవ్ చేసుకున్నారు. అవుతారండి, దానికి కేసీఆర్ గారు చెప్తారు, దాని పద్ధతిగా అవుతారు, దానికి ఖచ్చితంగా క్లియర్ గా చెప్తారు కేసీఆర్ గారు. ఇవాళ హరీష్ రావు గారు చాలా డీటెయిల్ గా ఇచ్చారు దానికి సంబంధించి పీపీటీ అంతా. సో నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కొంచెం టైం చూసుకొని ఆ పీపీటీ చూసుకొని కాస్త అవగాహన తీసుకొచ్చుకొని ఇప్పటికైనా ఈ పిచ్చి రాజకీయాలు బంద్ పెట్టి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.